అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే SA1 ఇంగ్లీష్ 10th క్లాస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్ ఎగ్జామ్ పేపర్ని ఈరోజు చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థులకు. ఎగ్జామ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇవి చదువుకోవాలా. తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏ, ఇది రీడ్ ద కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చినారు. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అర్థమవుతుందా? అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి క్వశ్చన్స్, దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, మీకు అందరికీ ఐడియా ఉంటుందని. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత కంటిన్యూషన్. ఇక్కడ పేజీ నెంబర్స్ ఉంటాయి చూసుకోండమ్మా. తర్వాత ఇది కూడా అంతే, ప్యాసేజ్ ఇచ్చినారు. మీకు ప్యాసేజీల్లోనే తెలుగులో ఇంగ్లీష్లో బాగా వచ్చేస్తాయి మార్కులు. ఇందులో కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు నాన్న, అర్థమవుతుందా? ప్యాసేజ్లు బాగా తరువుగా ఉంటే డోంట్ వరీ, ఇంకా ఈజీగా 35 మార్క్స్ గాట్ చేసుకోవచ్చు మీరు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తర్వాత నెక్స్ట్ పై చార్ట్ ఇచ్చినారు, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినారు. ఈజీగా మీరు మార్క్స్ సంపాదించుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా అంతే, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. తర్వాత నెక్స్ట్ అమ్మ ప్యాసేజ్ కంటిన్యూషన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అరేంజ్ చేయాలి, ఇవి క్వశ్చన్స్ వరుసగా. తర్వాత నెక్స్ట్ సెక్షన్ బి, గ్రామర్ అండ్ వొకాబులరీ 40 మార్క్స్ ఉంటుంది. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, అర్థమవుతుందా? గ్రామర్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు, హిందీ పాస్ అవ్వడం లాంగ్వేజ్ అనేది కష్టం కాదు, అక్కడ ప్యాసేజీలోనే వచ్చేస్తే మార్కులు. తర్వాత నెక్స్ట్ ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. ఈ క్వశ్చన్ పేపర్స్ కానీ నోట్స్ కానీ అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడినాననేది నాకు తెలుసు. అటువంటి ఇబ్బందులు మీరు పడుకోకుండా మీకు ఈ మెటీరియల్ అనేది అందజేస్తున్నాను, అర్థమవుతుందా? ఇలాగనే మన చిన్నారి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా బెస్ట్, మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. హాలిడేస్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి, మళ్ళీ ఎక్కడికక్కడ మీకు ఏమన్నా అవసరం ఉంటే దాన్ని కూడా చదువుకోవడానికి హోంవర్క్లు, ఖచ్చితంగా హోంవర్క్లు ఇస్తారు చిన్న క్లాస్ పిల్లలకైతే. మీరు ముఖ్యంగా పెద్ద క్లాస్ పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్ పోయే వాళ్ళు దీనిలో నుంచి దాదాపుగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పోగొట్టుకుంటూ ఉంటారు పేపర్స్, ఎక్కడంటే అక్కడ పొరపాటున పోతూ ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అట్లాంటి వాళ్ళు ఇట్లా మన ఛానల్లో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవచ్చు, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్నట్టు ప్రింట్అవుట్లు తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పేజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. నేను మీ నుంచి కోరుకుంటున్న ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీ సపోర్ట్ ఆదరాభిమానాలు ఇలాగనే మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదునా. ధన్యవాదములు.